ఇంత ఉదయాన్నే వైజాగ్ వెళ్తాను అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మా వోడైతే ఫోన్ అయితే వాటర్‌లో పడేసేసాడు. దాన్ని చూపించడానికి అయితే దాబా గార్డెన్స్‌కి వెళ్తున్నాం వైజాగ్‌లో. వైజాగ్ సింపుల్‌గా వెళ్ళాలంటే ఒకటే మార్గం. ఉదయాన్నే లేచి అయితే వెళ్ళిపోవాలి. అప్పుడైతే రోడ్లయితే ఖాళీగా ఉంటాయి. అప్పుడైతే ఫ్రీగా ఎళ్ళొచ్చు. ఎన్ని మారినా సరే ఈ వోల్వో వోళ్ళు బస్సు అయితే స్పీడ్‌గా నడపడం అయితే మానరు. పక్కోళ్ళు ఏమైపోయినా పర్లేదు. పక్క నుంచి అయితే బాధకెళ్ళిపోతుండ్రు. అలా ఉంటది వీళ్ళతోనే. సడెన్‌గా మా వోడైతే గాజువాకలో దిగిపోయాడు. ఎందుకురా అంటే నాకైతే డ్యూటీకి టైం అయిపోతుంది. నువ్వు చేయించుకొని వచ్చేయి అంటున్నాడు. మధ్యలో వదిలేసాడు. ఇలాంటోడిని ఏమనాలో మీరే చెప్పండి. ఛీ! ఎందుకురా నీకు ఈ ఏస్ బతుకు ఛీ! సరే ఇంక ఏం చేయలేకైతే నేను ఒక్కడినైతే వైజాగ్ అయితే వెళ్ళిపోయాను. నాకు కూడా కొద్దిగా పని అయితే ఉంది. అదైతే చూసుకొని అలాగైతే దాబా గార్డెన్స్‌కి వెళ్దాం అనుకున్నాను. వైజాగ్ పోర్ట్ రోడ్ అయితే చాలా పొల్యూషన్‌గా అయితే తయారైపోయింది. ఫైనల్ అయితే దాబా గార్డెన్స్‌కి అయితే వచ్చాను. దాబా గార్డెన్స్‌లో దొరకని ఫోన్ అయితే ఉండదు. కొత్త ఫోన్ నుంచి సెకండ్ హ్యాండ్స్ ఫోన్ దాకా ఇక్కడైతే దొరుకుతాయి. ఇంక లేట్ చేయకుండా నేను తెచ్చిన ఫోన్ అయితే సెల్ ఫోన్‌లోకి అయితే ఇచ్చేసాను. ఆ అన్న అయితే ఫోన్ అయితే చూస్తుంటే నేనైతే పక్కనున్న చేపల్లో ఉన్న లవ్ సింబల్ అయితే చూస్తున్నా. తీసుకెళ్ళి అయితే మా లవర్‌కైతే ఇద్దాం అనుకుంటున్నాను. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. నా దరిద్రం ఏంటంటే అందరికీ లవర్లు ఉన్నారు. నాకైతే లవరే లేదు అసలు. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. మా వాడు దరిద్రం ఏంటో అర్థం కదా. ఫోన్ అయితే అవ్వదని చెప్పాడు. 2 డేస్ టైం పడుతుందని చెప్పారు. ఇంకైతే ఫోన్ అయితే అక్కడైతే వదిలేసి అయితే వచ్చాను ఇంకా.